ఉన్న లోపల ఉన్న స్టాకు వేరే దగ్గరికి సప్లై చేస్తాడు. నన్ను కాదని చెప్పేసి అని మీరు ఆర్ఎంఓని ఎట్లా పిలుస్తారు, సూపరింటెండెంట్ ఎట్లా పిలుస్తారు? ఇక్కడ ఉన్న కేసెస్ కూడా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. నెక్స్ట్ ఇక్కడ మైత్రికి వేరే ఉన్నాయి, ఇక్కడ ఉన్న కేసులు ఇవన్నీ నువ్వు మరి ఉన్నతాధికారుల దృష్టికి సూపర్ దృష్టి తీసుకుపోయినా మరి ఇట్లా చేస్తుంది సార్ అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కరిని అదే కథ. ఇప్పుడు మొన్న రీసెంట్ మహబూబాద్ జిల్లాలో డయాలసిస్ విభాగంలో గత 8 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నటువంటి అనిల్ తన తోటి డాక్టర్ హరిప్రసాద్ అనే డాక్టర్ ఎవరుతున్నారో తనను అవమానపరుస్తున్నాడు, నిత్యం వేధింపులకు గురి చేస్తున్నాడు, తనను మానసికంగా హింసిస్తున్నాడు, నన్ను టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పేసి తను ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. తను ప్రస్తుతానికైతే మహబూబాద్ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఐసీయూలో. మరి ఆ జనరల్ ఆసుపత్రికి సంబంధించినటువంటి డయాలసిస్ విభాగం చెందినటువంటి హరిప్రసాద్ డాక్టర్ మరి ఎందుకు వేధింపులు చేశాడు, తను ఏ విధంగా వేధింపులు చేశాడు, తను అనిల్ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనిల్, ఏంటి అసలు ఎందుకు నువ్వు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకోవాల్సి వచ్చింది? నేను ఎవరు వేధింపులకు గురి చేస్తున్నారు? ఇక్కడ నేను మా హెచ్ఓడి నెఫ్రాలజిస్ట్ సారు నన్ను వేధింపులకు గురి చేస్తాను. డాక్టర్ పి హరిప్రసాద్. ఎన్ని నెలల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? లాస్ట్ ఇయర్ మన మార్చ్ లో వాళ్ళకి కిడ్నీ జరుగుతుంది. అప్పటి నుండి ఆయనకి ఇన్వైట్ చేసినాం, రాలేదు. అట్లా నన్ను కాదని చెప్పేసి అని మీరు ఆర్ఎంఓని ఎట్లా పిలుస్తారు, సూపరింటెండెంట్ ఎట్లా పిలుస్తారు, మన మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ని ఎట్లా పిలుస్తారు అని చెప్పేసి అని అప్పటి నుండి నా మీద ఎలిగేషన్ తీసుకొని వస్తా అంటే ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు నన్ను ఏదో ఒక రకంగా టార్గెట్ చేస్తాడు. ఉన్నాయి లేని అన్ని అంటే ఉన్నాయి లోపల ఉన్న స్టాకు వేరే దగ్గరికి సప్లై చేస్తాడు, అది ఇది అని చెప్పేసి అని. మొన్న రీసెంట్ గా కూడా ఆయననే లిఖితపూర్వకంగా ఒక లెటర్ ఫామ్ చేసి పేషెంట్ దగ్గరికి పోయి సైన్ పెట్టి అనిల్ మీద బ్యాడ్ గా ఇట్లా అనిల్ ఇట్లా చేస్తాను అట్లా చేస్తా అని చెప్పేసి అని సంతకం పెట్టి అని చెప్పేసి లెటర్ పట్టకపోతే ఒక్క పేషెంట్ సైన్ చేయకపోతే ఇక పేషెంట్లు కూడా పేషెంట్లు కూడా రివర్స్ అయ్యారు. పేషెంట్ ఎట్లా రివర్స్ అయ్యారంటే అనిల్ వస్తాడు, అనిల్ వేసి ఉంటాడు నాకు తెలుసు. 60 మంది మా దగ్గర ఆన్ బెడ్ 60 మెంబర్స్ పేషెంట్స్ ఉంటారు అన్న. ఆ 60 మెంబర్స్ లో ఒక్క పేషెంట్ సైన్ చేయలే. సరే వీళ్ళు సపోర్ట్ చేస్తలేరు ఉద్దేశం మీద మళ్ళా నా మీద సూపరింటెండెంట్ సార్ కంప్లైంట్ ఇచ్చిండు. నెక్స్ట్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ వాళ్ళ కంప్లైంట్ ఇచ్చిండు. ఒక 2-3 సార్లు నన్ను ఎందుకు వచ్చినావు నువ్వు డ్యూటీలు ఎందుకు ఉంటాను చెప్పేసి అని అనరాని మాటలని అన్నాడు. అప్పటి నుండి నేను డ్యూటీలు ఉండట్లే. ఆయన విజిట్ కి ఇంతవరకు రావట్లే. ఇక్కడ ఉన్న కేసెస్ కూడా వేరే దగ్గరికి ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఇక్కడ కాదని చెప్పేసి అని ఇక్కడ ఓపీ టైం ఇక్కడ కాదని చెప్పేసి అని ఓపీ టైం ఇక్కడ ఉన్న తర్వాత అక్కడ పొనుగోటు హాస్పిటల్లో అక్కడ ఆడిపోయి ఆడ కూర్చుంటాడు. నెక్స్ట్ ఇక్కడ మైత్రికి వేరే ఉన్నాయి, ఇక్కడ ఉన్న కేసులు అక్కడ ట్రాన్స్ఫర్ చేపిస్తాడు. ఇవన్నీ ప్రతిదీ ఇవన్నీ నువ్వు మరి ఉన్నతాధికారుల దృష్టికి సూపర్ దృష్టి తీసుకుపోయినా మరి ఇట్లా చేస్తుంది సార్ అని చెప్పేసి తీసుకెళ్ళలే అంటే ఇప్పుడు వాళ్ళు సుపీరియర్స్ ఇప్పుడు ఎందుకు అనే ఉద్దేశం మీద సైలెన్స్ కొన్నా. నేను ఎప్పటికైనా మారతలే నా మీద. డాక్టర్ నిన్నే అనిల్ ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు మరి? ఓన్లీ అనిల్ అనే కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరిని అదే కథ. ఇప్పుడు మొన్న రీసెంట్ గా కూడా ఒక ఇన్ఛార్జ్ వచ్చిండు, అంటే మా ఇన్ఛార్జ్ రిజైన్ చేసిపోయిండు. ఇప్పుడు మళ్ళీ కొత్త ఇన్ఛార్జ్ వచ్చిండు. ఆ ఇన్ఛార్జ్ కూడా నువ్వు ఎవరిని పర్మిషన్ తీసుకొని వచ్చినావు, ఎందుకు వచ్చినావు నువ్వు అసలు ఎవరు అని చెప్పేసి ఆయన ఇష్టం ఉన్నట్టు వల్గర్ గా మాట్లాడితే ఆయన రిజైన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు రీసెంట్ గా మళ్ళీ ఇంకో కొత్త ఇన్ఛార్జ్ వచ్చిండు. మొన్న వరల్డ్ కిడ్నీ డే మళ్ళీ 12th కూడా జరిగింది. 12th జరిగినప్పుడు విజిట్ చేస్తే నువ్వు ఎవరిని నాకు ఫోన్ చేయడానికి నాకెందుకు చేస్తాను అని చెప్పేసి అని ఆయనతో కూడా వల్గర్ గా మాట్లాడింది. డాక్టర్ విధులకు వచ్చినప్పుడు ఎదురుగా వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకోవాలా, ఆయనతో పాటే ఉండాలట్నా? ఆయనతో పాటే ఉండాలంటే ఒక 2-3 టైమ్స్ నాతో బయటకు వస్తలేడు, నాతో తాగట్లేదు, నన్ను బయటికి తీసుకుపోవట్లేదు, ఇది అని చెప్పేసి డ్యూటీకి వస్తాడు, ఎటో పోయి తాగుతాడు, ఓపీ చూడడు. ఇదే ఫీడ్బ్యాక్ మీరు అందరూ విధుల్లో ఉన్నప్పుడు కూడా మద్యం సేవించేస్తాడు. మద్యం సేవించి వచ్చి ఇదని చెప్పేసి నన్ను వల్గర్ గా మాట్లాడి మద్యం సేవించి విధులకు వచ్చినప్పుడు కూడా మరి ఇలాంటి విషయాలు మరి ఉన్నతాధికారుల దృష్టి తీసుకోవాలి కదా. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోవాలనుకుంటే ఇప్పుడు మళ్ళా ఇదంతా నేను ఒక ప్రొఫెషనల్ ఉంటానన్న, ఒకరిని బ్లేమ్ చేయాలి ఇంతవరకు. మద్యం తాగి వచ్చి అంటే రోగులకి పరీక్షిస్తే వాళ్ళకి ఇబ్బంది కదా, వాళ్ళకు కూడా ఇబ్బందే. అట్లా కూడా పేషెంట్లు కూడా మొన్న లొల్లి పెట్టుకున్నారు, నువ్వు ఎన్నిసార్లు వస్తాను మాకు నువ్వు ఏం రాస్తాను. నువ్వు ఆయన కలిసి మద్యం తాగిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడన్నా? నేను ఎప్పుడు తాగలే, కాకపోతే ఆయనకి ఇక్కడ తీసుకుపోతా. నాకు ఇక్కడ మహబూబాద్ ఎవరు తెలియదు కదా,
నన్ను గీడికి తీసుకపోద్దా గీడికి తీసుకపో అని చెప్పి తీసుకుపోయినా. ఆయన మద్యం సేవించిండు. లాస్ట్ ఇయర్ ఇంతకుముందు ప్రీవియస్ ఇన్ఛార్జ్ కూడా మన మస్తు ఇష్టం ఉన్నాడు దాపిచ్చి స్టోర్ రూమ్ లో పడుకోబెట్టిండు. ఆ ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి. స్టోర్ రూమ్ లో పడుకోబెట్టిండు. ఇవన్నీ నా దగ్గర ప్రతి ప్రూఫ్ ఉన్నది. ఇప్పుడు మన హాస్పిటల్ సైడ్ నుండి ఇంజెక్షన్స్ అవి ఇవి ఎరిథ్రోపాయిటిన్ బ్లడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ సప్లై కూడా మీరు హాస్పిటల్ తరఫున పేషెంట్లకు ఇవ్వద్దు, ఎందుకు ఇస్తారు అది ఇది అని చెప్పేసి అని మాకు వచ్చే ప్రతి ఇండెంట్ ఒక్కటి కూడా రావట్లేదు ఇప్పటి వరకు. తీసుకో మధ్య దాకా ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు క్వశ్చన్ చేస్తాం ఆయన, నువ్వు ఏమన్నా ఎట్లా సార్ని హరిప్రసాద్ని ఎప్పుడు చేయలేండి, మధ్య దాకా ఎందుకు వస్తున్నావు అని చెప్పేసి. నేను ఎప్పుడు చేయలే. ఆయన డిసిగ్నేషన్కి మళ్ళీ నన్ను ఇప్పటికే టార్చర్ మళ్ళీ వేరే రకంగా టార్చర్ చెప్తారు అని చెప్పేసి అని నేను ఎప్పుడు అనలేదు. సర్టిఫికెట్ విషయం కూడా ఏదో అంశం వచ్చింది, డిస్టర్బెన్స్ అయిందని చెప్పేసి. అయితే నాది 1 year సర్టిఫికెట్, నాది 1 year సర్టిఫికెట్. ఆ 1 year సర్టిఫికెట్ ఏంటంటే ఇప్పుడు 8 years అదే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఎలిగేషన్ ఏం తీసుకొస్తానంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కావాలి అని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ మొన్న జనవరిలో నేను ఎగ్జామ్ రాసేసా. ఇంకొక 1 month లో నాకు సర్టిఫికెట్ వస్తుంది. ఆ సర్టిఫికెట్ వస్తే నేను అప్పటి వరకు నాకు కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్పిన. అది కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్స్ ఉన్నాయి, శాలరీ పెరుగుతుంది. ఆ 4-5 months ఒక 4,000 అయినా పెరుగుతుంది. వీడిని ఇట్లా ఈ శాలరీ కూడా పెరగద్దు, వీడు ఇక్కడ ఉండద్దు అని చెప్పేసి అని కొన్ని వేరే కాడికి పంపించాలని చెప్పేసి అని మా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెయిల్ చేసిండు, అందరికి చేసి నన్ను ఇక్కడ పంపించే ప్రయత్నం చేస్తాం. ఆయన వేధింపులతో నువ్వు సూసైడ్ చేసుకున్నావు? ఆయన వేధింపులతోనే లేరు, ఎవ్వరు లేరు. ఎవ్వరు నన్ను ఇంతవరకు నన్ను హాస్పిటల్లో నేను ఎంత అందరితో క్లోజ్గా ఉంటా, అందరు నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఆయన వచ్చి 1 year అవుతుంది. ఆ 1 year నుండి అన్ని మమ్మల్ని డయాలసిస్ ను చిత్ర హింసలు పెడతాను, మొత్తం స్టాఫ్ ను కూడా. అయితే విన్నారు కదా, బాధితుడు ఎవరైతే డయాలసిస్ పనిచేస్తున్నటువంటి అనిల్ బాధితుడు ఇప్పుడు ప్రస్తుతానికి బెడ్ నుంచి ఇప్పుడే నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఎవరైతే డాక్టర్ హరిప్రసాద్ ఉన్నాడో తను మానసికంగా నన్ను హింసించేవాడు, మద్యం కూడా సేవించి కూడా వచ్చి విధులకు హాజరైన నిబంధనలు కూడా చాలా మార్లు కూడా పలుమార్లు బయటకు వెళ్ళి కూడా మద్యం సేవించినప్పుడు కూడా నన్ను పలుమార్లు కూడా హెచ్చరించారు, మద్యం దాకా వచ్చి సార్ అని చెప్పేసి. ఆయన కూడా వినిపించకుండా నువ్వేంటి నాకు చెప్పి చెప్పేసి కూడా చాలా విధాలుగా మానసికంగా నన్ను వేధించేశాడు. ఇటీవల కాలంలో ఒక ఎగ్జామ్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ విషయంలో కూడా నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడు. అన్ని తలెత్తుకొని కూడా మానసికంగా నేను రాత్రి మొత్తం స్లీపింగ్ టాబ్లెట్స్ మింగి ఇట్లా సూసైడ్ గా యత్నించాను. ప్రస్తుతానికి మొత్తం అన్ని ప్రభుత్వం కూడా యాక్షన్ తీసుకోవాలని, చర్యలు తీసుకోవాలి, అవసరం సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా బాధితుడు అనిల్ కూడా కోరుతున్నాడు.